ఒకటి పిల్లరా, నేను ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మా రిలేటివ్స్, మరి నాకు అన్న అవుతారు. నేను ఇది అంటే ఇంట్లో వాళ్ళు మరి చెప్పినటువంటి మాట, నాకు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పినటువంటి మాట అదేంటంటే, వాళ్ళు నాన్నకు ఇష్టం లేనటువంటి మరి పనిని ఆ వ్యక్తి చేస్తూ వచ్చాడంట. ఇష్టం లేని పని అంటే అదేదో వ్యభిచారం, దొంగతనం, మరి అది అనుకోకండి మీరు. సామాన్యమైన విషయం, సామాన్యమైన విషయమే. మాట వినలేదు, ఆయన మాట వినట్లేదు. మరి రాత్రి దాదాపు 11 నుండి 12 ఆ మధ్యలో మరి ఆ సంఘటన జరిగింది. ఆ సమయంలో మరి చాలా నిశ్శబ్దం అనేది ఉంటుంది. నిశ్శబ్దం అనేది ఉంటుంది. అందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. నిశ్శబ్దం అనేది ఉంటుంది. అయితే ఆ బెల్ట్ తీసుకొని ఆ వ్యక్తిని బాగా కొడుతూ ఉంటే, ఆ దెబ్బలకి ఆ వ్యక్తి అరుస్తే మరి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో అందరూ కూడా వినపడుతుంది. అందరూ కూడా లేచి వచ్చే అవకాశం ఉంది. అయితే మరి తను చేసినటువంటి ఆ తప్పుకు ఆ తండ్రి ఆ కుమారుణ్ణి మరి ఆ బెల్ట్ తీసుకొని కొడుతూ ఉంటే, ఆ దెబ్బల్ని తట్టుకొని అరుపుని బయటకు తీయలేదంట ఆ వ్యక్తి. ఒకసారి ఆలోచించండి. ఇది సొంతం నా రక్త సంబంధికులో జరిగినటువంటి విషయం. ఆ వ్యక్తిని ఆ బెల్ట్ తీసుకొని ఎంత కొడుతూ ఉంటే, నువ్వు ఎందుకు నా మాట వినట్లేదు, నేను చెప్తే ఎందుకు మాట వినట్లేదు, నాకు ఎందుకు ఈ యొక్క పరిస్థితిని తెస్తున్నావు, నేను తల ఎత్తుకోలేకపోతున్నాను కొడితే, ఆ కొడుతున్నటువంటి దెబ్బలకి నాకు తెలిసినంత వరకు ఆ వ్యక్తి చాలా గట్టిగా అరవాలి. కానీ ఆ వ్యక్తి మరి ఒక్క చిన్న మూలు కూడా బయటికి రాకుండా, మరి ఒక చిన్న అరుపు కూడా, మూలు కూడా బయటికి రాకుండా ఆ దెబ్బల్ని అట్లానే ఆ రోజు రాత్రి అనుభవించారు. చూడండి, ఇలాంటి స్వభావం ఎవరికైనా ఉంటుందా ఒకసారి ఆలోచించండి. ఆ వ్యక్తి వాళ్ళ నాన్న కొట్టేటువంటి ఆ దెబ్బలు నేను అరుస్తే ఎక్కడ ఇరుగు పొరుగు వాళ్ళు చూసి, అయ్యో ఏంటో పిల్లని అలా మరి సాగొడుతున్నావు అని చెప్పి ఎక్కడ మా నాన్నని అంటారేమో అని చెప్పి అలా అనకుండా ఆ వ్యక్తి ఆ పరిస్థితిని మరి అలానే అనుభవించాడు. మరి ఉదయం ఆ విషయాన్ని నేను విన్నప్పుడు నాకు అనిపించింది, అసలు ఈ స్వభావం నాలో కొంచెమైనా ఉందా? నేను నా తండ్రి తిరగబడినవాడిని. ఒకసారి ఆలోచించండి ప్రియులారా. చూడండి, మనం తప్పు చేసినా చేయకపోయినా మన ఇంట్లో తల్లిదండ్రులు మనం బాగుండాలని మనం శిక్షిస్తారు. ఇది నేను మరి మా ఇంట్లో అందరూ నాకు దూరం అయిపోయిన తర్వాత, అందరు నా జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత, అందరూ చనిపోయిన తర్వాత, నేను ఒంటరిగా అయిపోయినప్పుడు తెలుసుకున్నాను ఈ విషయాన్ని. చాలా లేట్గా తెలుసుకున్నాను. అయ్యో, అనవసరంగా నేను నా ఇంట్లో వాళ్ళకి మరి అవిధేత చూపించాను, తిరగబడ్డాను. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఈరోజు ఒంటరిగానే అయినా. కాబట్టి పిల్లరా, ఈ రోజులో ఉన్నారు అలాంటి పిల్లలు. తల్లిదండ్రులు ఉట్టికైనా సరే శిక్షిస్తే, వాళ్ళు ఉట్టిగా శిక్షిస్తే పడకపోవడం ఏమో కానీ, వాళ్ళు చేసే తప్పుకు చిన్న మాట అంటే పడడం లేదు ఈ రోజుల్లో పిల్లలు. వెంటనే తిరగ కోపం తెచ్చుకుంటున్నారు. ఆ వస్తువులు ఈ వస్తువులు పలగొడుతున్నారు. ఈరోజు మీ జీవితంలో ఇది లేదా? ఈ స్వభావం లేదా? కాబట్టి పిల్లలు ఒకసారి ఆలోచించండి. మాట వినకపోవడం ఒకసారి ఆలోచించండి.